మీడియా సంస్థలు ఎన్ని పత్రికలు ఉన్నాయి, ఎన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయి, లెక్కేయడం కష్టం. ఇక వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ మొత్తం అంకె కట్టాలంటే ప్రభుత్వ యంత్రాంగం వల్ల కూడా కాదేమో, అంత భారీ స్థాయిలో ఉన్నాయి. కానీ అసలు పాయింట్లని మాత్రం మనం టచ్ చేయలేకపోతున్నాం. లేకపోతే ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మిస్ అవుతున్నామా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు. ఇంతకీ ఇప్పుడు జరుగుతున్నది ఎన్నికలేంటి? పార్లమెంట్ ఎన్నికలు. మరి జాతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ పక్కనున్న తెలంగాణలో పోటీ చేయట్లా. జాతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ని పేరు మార్చి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకుని పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయట్లేదు. మొన్నటిదాకా ఊగినటువంటి మహారాష్ట్రలోనూ పోటీ చేయట్లేదు కేసీఆర్. ఎక్కడో ఒకటి ఏదో ఒకటి చేస్తామన్నటువంటి, ఏది తెలంగాణలోనూ పోటీ చేస్తాం, కర్ణాటకలోనూ పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ లేదు. ఓవరాల్గా ఇంకా జాతీయ పార్టీ అని ఎవరిచ్చారు? జాతి మీడియా తప్పించి జాతీయ పార్టీలని వీళ్ళకి డిజిగ్నేషన్ ఎవరిచ్చారు? వాళ్ళకి వాళ్ళు రాసేసుకోవడమే. బిఎల్ చదివినోడు పిహెచ్డి అని పక్కన రాసేసుకున్నట్టుంది. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి ఇద్దరూ కూడా జాతీయ నాయకులే, జాతీయ అధ్యక్షులే, జాతీయ ప్రధాన కార్యదర్శులే. కానీ విశేషం ఏంటంటే పక్కన ఉన్న రాష్ట్రంలో కూడా పోటీ చేయలేరు, అది కూడా విభజిత రాష్ట్రంలో కూడా. మరి ఇంకా జాతీయం అనినే రాస్తున్నామంటే మనం సిగ్గుపడాలా, రాయిపించుకుంటున్నందుకు వాళ్ళు సిగ్గుపడాలా ఆలోచించుకోవాలి.